నన్ను అడగడానికి మొహమాటం ఎందుకు? తను చదువుకునే పిల్లే కదా, పెద్ద అవసరాలు ఏముంటాయి? ఇదిగో ప్రస్తుతానికి ఇది ఉంచు. ఏదైనా మించిన ఖర్చు వస్తే నన్ను అడుగు. పర్లేదులే నాన్న, మీరేం ఫీల్ అవ్వకండి. అయినా పిన్ని చెప్పినట్టు నాకేం అవసరాలుంటాయి? ఏమీ లేవు. ఉన్నా నేను మిమ్మల్ని అడుగుతాను కదా. నా దగ్గర నీ తప్పును ఒప్పుకోలేకపోయావా? నువ్వు చేసింది తప్పు కాదక్క. స్వార్థంతో, ఆశతో, దుర్మార్గంతో నీ మాట నెగ్గించుకొని మా అందరి జీవితాలతో ఆడుకున్నావు. అడగక్క జననిని సారీ అడుగు. తనని వేడుకొని క్షమాభిక్ష పెట్టమని అడుగు. చూసావా, ఇన్నేళ్లు నేనెన్నో కలలు కన్నాను, కానీ అవన్నీ చెల్లా చెదురైపోయాయి. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇప్పుడు నేను అవమానాల పాలవ్వాల్సొచ్చింది. అరే, నా తమ్ముడే నన్ను అసహించుకునే పరిస్థితి వచ్చింది. వదలకూడదు, ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదు. ఏదొకటి చెయ్యాలి. తిరిగి నా స్థానాన్ని నేను సంపాదించుకోవాలి. చూడు శక్తి, జరిగిందేదో మన మంచికే అని నీ మనసుకి నచ్చజెప్పుకో. ఇక నుంచైనా కుట్రలు కుతంత్రాలు మాని కాస్త సహనంతో బ్రతకటం నేర్చుకో. అప్పుడే బాగుపడతావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుపడతారు. నీ కొడుకు జీవితము బాగుంటుంది. బాగోదు. నేనిలా కామ్గా ఉంటే నేననుకున్నదేదీ నాకు దక్కదు. చివరికి ఎలాగోలా చేసి వాళ్ళంతా కలిసి నన్ను బయటికి కెట్టేస్తారు. అప్పుడు బిచ్చమెత్తుకుని బతకాల్సొస్తుంది. శక్తి, సౌమ్య, ఇలా ఇవ్వు. థ్యాంక్స్ జనని. ఇందాక జరిగిన గొడవకి నాకు గుణ బర్త్డే కేక్ తినే అదృష్టం లేదేమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా పెద్ద మనసు చేసుకుని నాకు ఈ కేక్ తీసుకొని వచ్చావు. చూడు, నేను మీ మేడంలా కాదు. జరగాల్సిందేదైనా పద్ధతిగా జరగాలని చూస్తాను. నాకు మనుషుల మీద పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు, ఏదో సాధించాలని, అన్యాయం చేయాలని, ఆస్తులు కూడగట్టుకోవాలన్న ఆశయం లేదు. నేను మనుషుల్ని ప్రేమిస్తాను. కడుపులో కత్తులు దించడం నాకు రాదు. ఏంటి, ఇంకా సరిపోలేదా? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నువ్వొక విధంగా నాకు థ్యాంక్స్ చెప్పాలి. నేను క్షమించకపోయినా ఇంట్లో నుంచి పంపించినందుకు సంతోషపడు. అంతేకాని ఇంకా కళ్ళల్లో కుళ్ళు, ద్వేషం పెంచుకోకు. నన్నేదో సాధించాలని చూస్తే నువ్వే నష్టపోతావు. ఆలోచించుకో. నువ్వు చాలా గొప్పగా నటిస్తున్నావు. నన్ను క్షమించి ఇంట్లో ఉంచుకోలేదు. నన్ను ఇంట్లోంచి పంపిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అందుకే భయపడ్డావు. నీ భయానికి కారణమేంటో తెలుసా? ధరణి నా గుప్పెట్లో ఉన్న సంగతి నీకు తెలుసు. ఆ భయమే నన్ను బయటికి పంపకుండా ఆపింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను. భయపడ్డం కాదు, నా బిడ్డ జీవితం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా కళ్ల ముందు నా ధరణికి ఎవరెలాంటి అన్యాయం చేసినా నేను సహించనన్న విషయం నీకు బాగా తెలుసు. నేను నీకో నీ కొడుక్కో భయపడి నిన్ను బయటికి పంపించకుండా ఆగలేదు. ఒక ఆలోచన ఉంది. నువ్వు నన్ను ఎలాగైతే బయటికి గెంటావో అలాగే నేను కూడా నిన్ను మెడపట్టి
నిన్ను నీ కొడుకుని బయటికి గెంటించడం కోసమే ఆగాను. ప్రతిదానికి సమయం వస్తుంది. ఆ సమయం కోసం ఆగడమే గొప్ప విషయం. ఆ క్షణం వచ్చే వరకు నిన్ను ఇక్కడ ఉండనిస్తాను. ఆ తర్వాత ఆయన నిన్ను తరిమేస్తుంటే ఈ చవతలు పడేస్తుంటే చూసి నాకు అప్పుడు జరిగిన దానికి ప్రతిఫలం ఇప్పుడు దొరికిందని సంతోషపడ్డానికి ఆగాను. కలలు కనకు జనని, అది నీ వల్ల కాదు. నువ్వే కాదు, మీరందరూ ఒక్కటైనా మీ తాత ముత్తాతలు దిగొచ్చినా అలా జరగదు. జరిగే అవకాశం నేనివ్వను. నా తమ్ముణ్ణి ఎలా నా వైపుకు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు, వేస్ట్ మాటలు మాట్లాడకు. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి టైం వేస్ట్ చేసుకోకు. నీకెప్పుడు మొరగడమే కానీ కరవడం చేత కాదు. నువ్విలా ఛాలెంజ్లు చేస్తూనే ఉండు, నేను చేతలతో సమాధానం చెప్తాను. నిన్ను నీ కొడుకుని నీ తమ్ముడు మెడపట్టి బయటికి గెంటినప్పుడు బిక్కుబిక్కుమంటూ నా గుమ్మం ముందు నిలబడి జాలిగా నా వైపు చూస్తున్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది నేనంటే ఏంటో. నువ్వు పేరుకే శక్తివి కానీ నీ దగ్గర ఎలాంటి శక్తి లేదు. తప్పుడు ఆలోచనలు చేసేవాళ్లు, తప్పుడు పన్నాగాలు పన్నేవాళ్లు ఎప్పటికీ గెలవరు, గెలవలేరు కూడా. చివరికి గెలిచేది నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం. అది గుర్తుంచుకో. చాలా బాగా చెప్తుంది. ఇక నుంచి ఈ ఇంట్లో నుంచి గెంటేసే టైం ఎప్పుడొస్తుందో అని నువ్వు భయపడుతూ బతుకు. నేను, నా భర్త, పిల్లలు అందరం హ్యాపీగా ఉంటాం. అనుక్షణం భయంతో కృంగి కృశించిపోయేది నువ్వు. గుర్తుంచుకో. నా తండ్రినే చంపాను. మీరెంత, మీ బతుకులెంత? మీరో లెక్కనా నాకు? మీరంతా ఒక్కటయ్యారనే కదా విర్రవీగుతున్నావు? నీ కన్న పిల్లలు నీ సొంతం అయ్యారనే కదా సంతోషపడుతున్నావు? మేమంతా ఒక్కటయ్యాం, ఇంకా నువ్వేం చేస్తావనే కదా నీలుగుతున్నావు? నీ సంతోషాలు, సంబరాలు, ఇకైకలు, పకపకలు అన్నీ నా కళ్ళతో చూసి నేనెలా ప్రశాంతంగా ఉంటాననుకుంటున్నావు? ధరణి నా గుప్పెట్లో ఉందన్నా నన్ను సాధిస్తానంటావా? నా తమ్ముడితో నా మెడపట్టి బయటికి గెంటిస్తానంటావా? నా కొడుకుని నన్ను వీధిపాలు చేద్దామని చూస్తున్నావా? నీ ఆటలు సాగనివ్వను. నీకు సంతోషాలు దక్కనివ్వను. నువ్వు జీవితకాలం ఏడుస్తూ బతకాలని నేను నీ నుదుట రాశాను. కాకపోతే ఇప్పుడు నేను నీ ధరణిని ఏమీ చెయ్యలేను.
ఎందుకంటే ధరణితో నాకు చాలా అవసరం ఉంది. అది నా కొడుకు పెళ్ళామైతేనే నువ్వు నా గుప్పెట్లోకొస్తావు, నీ ఆస్తులు నావవుతాయి. కానీ నువ్వు నన్ను ఏడిపించాలని చూస్తున్నావు. నిన్ను ఏడిపించటానికి ఈ బాలుగాడిని ఈరోజు నేను వాడుకోబోతున్నాను. నా ఎత్తులో భాగంగా వీడి బతుకుని చిత్తు చేస్తా. నా మీద సవాల్ చేసి నన్ను రెచ్చగొడితే ఫలితం ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చేస్తాను. నా శక్తేంటో, నా ఆలోచనేంటో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఆ చిన్నాగడిని ఏం చేశానో చూసావు కదా. పెంచావు పెంచావు, నా చేతిలో చచ్చేలా చేశాను. ఇప్పుడు కన్న కొడుకు నీకు దగ్గరయ్యాడని మురిసిపోతున్నావు కదా. ఆ మురిపాలన్నీ కన్నీళ్లుగా మారుస్తాను. చూస్తూ ఉండు జనని, నీ బతుక్కి కన్నీళ్లు ఎప్పుడూ తోడయ్యే ఉంటాయి. నువ్వు ఏడుపుని వెంట పెట్టుకుని పుట్టావు. అది నీ నుంచి దూరం కానివ్వకుండా చూసే బాధ్యత నాది. బాలు, ఏంటంటీ? ఓ చదువుకుంటున్నావా? అవునంటీ. మీ నాన్నేడ్రా కనపడ్డం లేదు? నాన్న సర్జరీ ఉందని హాస్పిటల్కి వెళ్ళారు. ఓ అవును, ఇందాక మీ అమ్మ పిలిచింది, కలిసావా? ఏంట్రా అలా చూస్తావు? జనని అప్పటినుంచి పిలిచింది నిన్ను, వినపడలేదా? మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ డైరెక్ట్గా టెర్రస్ మీదకి వెళ్ళింది. నీకేదో చెప్పాలని చూస్తున్నట్టుంది. ఏదైనా అర్జెంట్ పనుందేమో, వెళ్ళి కలు. అవునా? అవునరా, ఇందాక నీకోసం బాలు బాలు అంటూ తిరుగుతుంటే నేను చూశాను. అలా పిలుస్తూనే టెర్రస్ పైకి వెళ్ళింది. వెళ్ళు, టెర్రస్ పైన మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అన్నం ఉంటే పెట్టి తల్లి. అమ్మా, భవతి పిచ్చాందేహి. ఎవరో బిచ్చగాడు వచ్చాడు చూడు. ఆ జరణి అందులో అన్నం ఉంది కానీ తీసుకెళ్లి పెట్టమ్మా. సరే.
శక్తి గారు అమ్మ టెర్రస్ మీదే ఉందన్నారు, లేదేంటి? దీంట్లో వేయి తల్లి, అది దీంట్లో వేయమ్మా. దండాలమ్మా, చాలా సంతోషం అమ్మా. అమ్మా! అమ్మ కిందుందేంటి? బాలు, జాగ్రత్తరా, ఎందుకలా తొంగి చూస్తున్నావు? వెనక్కి వెళ్ళు. అమ్మా, నువ్వు కిందున్నావా? నువ్వు టెర్రస్ మీదకి వచ్చావు అనుకున్నానమ్మా. నువ్వు రా, కిందకి రా. సరే అమ్మా. రే, వదరా, వదరు. మంచి ఛాన్స్ మిస్ చేసావేంట్రా? ఎందుకు నన్ను లాక్కొచ్చావు? ఈ రోజు ఆ బాలు తల పగిలి చచ్చేవాడు, అటు ఆ జనని గుండె పగిలి చచ్చేది. దాని ఏకైకలు పకపకలు అన్నీ ఆగి ఏడుపు పెడబొబ్బులతో ఇల్లు గొల్లుమనేది. ఎందుకు ఆపేవరా నన్ను? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? అసలు ఆవేశంలో ఇలాంటి దుర్మార్గపు పనులు ఎందుకు చేస్తున్నావు? ఏంట్రా? ఏంటి దుర్మార్గమా, పాపమా? ఏంట్రా కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నావా? నాకే క్లాసులు పిక్తున్నావా? మారిపోయావా? మంచిగా మారిపోయావా? రేయ్, ఆ ధరణి మీద ప్రేమతో నన్నే ద్వేషిస్తున్నావా? అది కాదు మమ్మీ. నువ్వు బాలు ఏదైనా చేస్తే ధరణి నన్ను పెళ్లి చేసుకుంటుందా? ఆ బాధలో సీక్రెట్గా 2 రోజుల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తుందా? వాడికి ఏదైనా అయితే ధరణి మనసు విరిగిపోతుంది కదమ్మా. వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు మమ్మీ, కవల పిల్లలు. తన తమ్ముడు పోయాడన్న బాధలో ఉంటుందే కానీ నాతో పెళ్లికొస్తుందా? మన మాట వింటుందా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు మమ్మీ? అసలు ఇలా ఇంత పెద్ద తప్పు చేయటానికి ఎలా సిద్ధపడ్డా? వద్దు మమ్మీ, నీ కోపాలు, నీ పగలు, నీ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇది టైం కాదు మమ్మీ. ఏవోరా, ఆ జనని నాకిచ్చిన వార్నింగులకి నేను తట్టుకోలేకపోతున్నాన్రా. ఎలాగైనా దాని సంతోషాలు చెడగొట్టాలని ఆలోచించానే కానీ నువ్వు చెప్పిన విషయం ఆలోచించలేకపోయాను. కానీరా, ముందు ఆ ధరణితో నీ పెళ్లి కాని. అప్పుడు నా టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తా ఆ జనని సంగతి. అప్పటి వరకు నా ప్లాన్ పోస్ట్ పోన్ చేస్తా. ఇప్పటికీ నీ వల్ల చాలా నష్టపోయారు మమ్మీ. నేను నువ్వు చెప్పినట్టు తలాడించి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక మీదట అలా చేయదలుచుకోలేదు. అందుకే నువ్వు ఇంకో తప్పు చేయకుండా ఆపాను. అమ్మా! ఏంట్రా బాలు, ఎందుకు పైనుంచి కిందికి తొంగి చూస్తున్నావు? కొంచెం ఉంటే ముందుకు ఒరిగేవాడివి తెలుసా? ఏం కాలేదు కదా, అయినా నువ్వు పైనేం చేస్తున్నావురా? నీకోసం వెళ్ళానమ్మా. ఏంటి, నా కోసం వెళ్ళావా? హే, నేను కింద వంటగదిలో ఉన్నాన్రా. అయినా నీకు పైకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? నేను పైకెళ్ళానని నీకెవరైనా చెప్పారా? శక్తి గారే చెప్పారమ్మా. నువ్వు నన్ను పిలుస్తున్నావని, నా కోసం టెర్రస్ మీదకి వెళ్ళావని చెప్తేనే నేను వెళ్ళానమ్మా. నువ్వు నా కోసం వెళ్ళలేదా? ఏంటమ్మా, నువ్వు నన్ను పిలవలేదా? నా కోసం టెర్రస్ మీదకి వెళ్ళలేదా? అదే ఇందాక పిలిచానులే. తర్వాత బిచ్చగాడొస్తే అటు వెళ్ళాను.
సరే నువ్వు వెళ్ళి చదువుకో. సరే అమ్మా. ఈ శక్తి కావాలని వీణ్ణి పైకి పంపించింది అంటే ఏదో చెయ్యాలని దాని మనసులో ఆలోచనుంది. దానికి ఇంత జరిగినా బుద్ధి రావడం లేదు. అది ఈ ఇంట్లో ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నా పిల్లల మీద పగబట్టింది. నాకు అన్యాయం చేయాలని చూస్తుంది. ఇక నుంచి నా పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండాలి. నా పిల్లలకి ఏమీ కాకుండా కాపాడుకునే బాధ్యత నాది. అది ఇంట్లో ఉండకూడదు. ఆ శక్తిని ఇంకా క్షమించకూడదు. గెంటేయాలి, బయటికి గెంటేయాలి. ఎస్, బయటికి గెంటేయాలి. మాకు అవసరం వచ్చినప్పుడు సాయం చేయొచ్చు. అలాగే నీ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాలి కదా. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ ధీరజ్.